జై శ్రీరామ్. నేను మీ సంపద రజిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయు ఫ్యామిలీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. చాలా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి. మన అమ్మ వాళ్ళు చేసి పెట్టేది. సో మనం ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు అన్నీ అందులోనే వేసి చేసుకుంటాం కాబట్టి ఈ టేస్ట్ అందులో రాదండి. తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా యూజ్ అవుతుంది మీకు కూడా. పచ్చిమిర్చి, టమాటో రోటి పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసి మనము మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా నార్మల్గా ఇలాంటి మిర్చి అండి. ఇదైతే టేస్ట్ మంచిగా ఉంటుందండి. మనం కర్రీలో వేసుకున్నా, మనం ఈ పచ్చడి చేసుకున్నా ఈ మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినచ్చు, అంటే కారంగా ఉండదు. సో పిల్లలకు కూడా ఈ మిర్చి అనేది పెట్టచ్చు. అంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా వైట్గా ఉన్న మిర్చిను సెలెక్ట్ చేసుకొని రావాలి. అంటే పచ్చడికి సపరేట్గా నేను చెప్పేది. సో అవి నీట్గా కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా వాటర్ అనేది డ్రై అయ్యేలాగా మనము ఉడికించుకోవాలండి. చూడండి ఎంత డ్రై అయిపోయాయో అవి. ఒక 2 టమాటాలు ఇంకా పచ్చిమిర్చి అలా తీసుకున్న తర్వాత మీకు ఒక్కటి గమనించండి, నేను కొన్ని వాటర్ పోసి బాయిల్ చేసుకున్నాను కదా, అందులో ఏంటి అంటే కాడలు తీసేయకుండా నేను అలాగే చేసుకున్నాను. ఎందుకంటే మనం కాడలతో చేసుకోవడం వలన ఆ మిర్చిలోకి వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. సో మనకి ఇలా దంచేటప్పుడు మనకి పైకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో అందుకని కాడలు ఉంచి మనం బాయిల్ చేసుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఇలా రోట్లో ఫస్ట్ అయితే వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా ఇలా దంచుకోవాలండి. తర్వాత అందులో 2 చింతపండు రెబ్బలు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అందులో నేను మ్యాంగో కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని అలా వేసుకున్నాను. పచ్చడికి చేసిన మ్యాంగో ఉంటుంది కదా, సో టేస్ట్ కోసం నేను అలా వేసుకున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదైతే నాకు ఆ పాప కడుపులో ఉండగా మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా ఇంటికి ఇట్లా కారం నూరుకోవడానికి వచ్చేవాళ్ళు. సో మిక్సీలు, గ్రైండర్లే కదా, కొంతమంది దగ్గరనే రోల్ అనేది ఉంటుంది. సో అట్లా మా ఇంటికి వచ్చేది మా పెద్దమ్మ. ఆమె ఇట్లా దంచుతా అంటే ఆ స్మెల్ అనేది నాకు చాలా ఇష్టం అనిపించింది, తినాలనిపించింది. ఇట్లా నోట్లో ఇట్లా ఊరిలు వచ్చినాయి అన్నట్టు. అంత స్మెల్ అనేది మంచి టెంప్టింగ్గా ఉంటుందండి. అది మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకి ఏదైతే తినాలనిపిస్తుందో డెఫినెట్గా అది తిని తీరాలి, అది కొంచెమైనా సరే. సో అప్పుడు నేను ఈ చట్నీ అనేది చాలాసార్లు తిన్నాను. సో నాకు ఆ టేస్ట్ అనేది చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ కూడా చాలా టేస్టీగా నూరుతుందండి. ఈ చట్నీ అయితే మంచిగా చేస్తుంది. రోటి పచ్చడి అయితే ఆ కారం అయితే పచ్చిమిర్చి కారం అంటాం మా తెలంగాణ సైడ్ అయితే. తెలంగాణ మా కరీంనగర్ అయితే ఇంకా పచ్చిమిరపకాయల కారం అని అంటాం, టమాటో పచ్చిమిర్చి కారం అంటాం. సో ఆ మిర్చి అనేది ఎంత మంచిగా గ్రైండ్ అయింది చూడండి, మీరే చూడండి. ఇప్పుడు మామూలుగా మిర్చీలల్లా రకరకాలుగా ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్లో, గ్రీన్ చిల్లీ బాగా డార్క్ గ్రీన్ ఉంటాయి కదా, సన్నంగా ఉండేటి, అవి ఎప్పుడు వాడద్దండి. అంటే బాగా కారం ఉంటాయి అవి, మనకు కడుపులో కూడా అలా మండుతుంది. సో అవి తీసుకోవద్దు. ఇలాంటి మిర్చి అయితే తీసుకోవాలి, మనకి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆ చట్నీ కూడా బాగా తినగలుగుతారు, పిల్లలు కూడా తినగలుగుతారు. సో మంచిగా ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే ఈ కారం అనేది ఇలా చేసుకున్న తర్వాత 2 టమాటోలు అయితే అందులో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా దంచుకోవాలి. టమాటోలు అయితే అందులో వేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా మెల్ట్ అవుతున్నాయో. అది మనం దంచంగానే ఇట్లా స్మెల్ అనేది మంచిగా వస్తుంది. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మన తెలంగాణలోనైతే ఈ రోటి పచ్చడి ఈ విధంగా చేసుకోవడము. ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీలో పట్టుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది, మళ్ళీ దాన్ని పోపు పెట్టచ్చు. సో అది వేరే. బట్ ఇలా మనము వాటర్లో కొంచెం మంచిగా డ్రై అయ్యే విధంగా ఉడికించుకొని ఇలా దంచుకుంటే అందులో మళ్ళీ వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర అలా వేసి దంచుకుంటే అది దంచగానే ఇంకా తినాలనిపిస్తుంది అండి. ఖచ్చితంగా ఇదైతే మీరు ట్రై చేయండి. కొంచెం తీసుకొనైనా ఈ విధంగా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ వేరియేషన్ అనేది. మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కూడా.
సో ఫైనల్గా నేను ఫస్ట్ అయితే వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా కొంచెము చింతపండు రెబ్బలు, మామిడి ముక్కలు వేసి దంచుకున్న ముద్ద ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒక్కసారి వెలిసేలాగా మళ్ళీ ఒకసారి నూరుకున్నానండి. మనకి ఫస్ట్ టైము దంచితే మాత్రం నిజంగా చేతులు అనేది షోల్డర్స్ అనేది పెయిన్ వస్తుంది. లేదు మీరు ఎప్పుడు చేసుకుంటారు చేసుకునే వాళ్ళకైతే అది ఆ తేడా తెలియదు. సో నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నాకు ఏమనిపించలేదు. ఇంకొకటి చిన్న చిన్న మసాలాలకు చిన్న చిన్న ఇప్పుడు అల్లం పేస్ట్ అప్పుడప్పుడు వేయాలనుకున్నా, ఇంకా వెల్లుల్లి కారం, ఎల్లిపాయ కారం అంటారు కదా, అది అప్పుడప్పుడు చేసుకోవాలనుకున్నా ఈ చిన్న రోలు వాడచ్చు. ఇక్కడ ఉంది కదా, దాని రోల్ దానికి వాడచ్చు. బట్ ఇలా కారం చేసుకోవాలంటే మాత్రం నేను ఇది వాడతాను. సో మంచిగా ఈవెన్గా మనకి కలిసిపోతుంది, ఈవెన్గా మెత్తగా రుబ్బుతుంది మంచిగా ఇది వాడడం వలన. సో ఈవెన్గా మొత్తం అలా కలిసిపోయింది. మనకి అలా దంచుతూ ఉండగానే ఇంకా వేడివేడి అన్నంలో అలా తినాలనిపిస్తుంది అండి నిజంగా. స్పెసిఫిక్గా ఆ రోజు ఇది తినాలనిపించే ఇంకా 1:30 అలా అయ్యింది ఇదంతా ప్రిపేర్ చేసుకొని నేను తినే వరకు. లిటరలీ నిజంగా అసలు ఇట్లాంటివి చిన్న చిన్నవే కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటాం కదా, ఆ టేస్ట్ అసలు ఎక్కడ దొరకదు. మనం ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నా కూడా ఈ టేస్ట్ అనేది అందులో రాదు. ఈ చట్నీస్ అనేది అందులో ప్రిపేర్ చేసి పెట్టరు. సో ఈ టేస్ట్ మన ఇంట్లో టేస్ట్ లాగానే ఉంటుంది లిటరల్లీ నిజంగా. ఫైనల్లీ మొత్తం అయితే మంచిగా చేసేసుకున్నాము. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిమిర్చి, టమాటా పచ్చడి, రోటి పచ్చడి. సో ఇలాగ మంచిగా నీట్గా ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి. మా అత్తమ్మ కూడా చాలా టేస్ట్గా నూరుతుంది. ఏంటి అంటే కారం, అది ఎల్లిపాయ కారం అంటారు కదా, సో అది ఇట్లా సమ్మర్లో ఏం చేస్తుందంటే ఆమెకి ఇప్పుడు చేతనే తెలియదు కానీ సమ్మర్లో ఏం చేస్తుండేనంటే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, సో మళ్ళీ తర్వాత అందులో ఆనియన్ అనేది కచ్చపక్క దంచుతుండే. అంటే మనకి తింటే కరకరమని అలా అన్నంలా మనకు అలా తెలుస్తుండే. సో అట్లా దంచుతుండే. అందులో పుదీనా, ఇంకా కొత్తిమీర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 పెద్ద సైజు ఆనియన్స్, సో అది వేసి ఇంకా మిర్చి పౌడర్ వేసి మంచిగా దంచుతుండే. సో ఆ కారం కూడా మంచిగా ఉంటుండే ఆమె చేస్తే. కొంతమంది చేస్తారు కదా, వాళ్ళ టేస్ట్ అనేది అది ఇంకా వాళ్ళు చేస్తేనే వస్తుంది. మనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మన అమ్మమ్మలు చేసింది అయితే. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కడుక్కొని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది అలాగే వదిలేస్తే ఇంకా అది క్లీన్ అనేది అవ్వదు, గట్టిగా అయిపోతుంది. తర్వాత రోలు అనేది మంచిగా నీట్గా కడుక్కొని తడి లేకుండా అలా పెట్టుకోవాలి. ఇంకొకటి అండి, రోల్ అనేది ఇంట్లో ఉంటుంది కదా మనకు, అది అయితే జాగ్రత్తగా వాడాలి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద అటు ఇటు వేసుకుంటారు కదా, అలా కాకుండా మళ్ళీ రోల్ అనేది బోర్లో పడద్దు అని అంటారు. సో అలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ అయితే చట్నీ అయితే అంతా రెడీ అయిపోయింది. ఇంకా చిన్నోడైతే పక్కకి అల్లరి చేస్తూనే ఉన్నాడు, చూపిస్తాం ముందు. నెక్స్ట్ కొంచెం అయితే అన్నం వేసుకొని ఇంకా టేస్ట్ చూద్దామని చెప్పేసి చట్నీ అయితే వేసుకున్నా. సో ఆ స్మెల్కే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడండి, వాడైతే అస్సలు నన్ను తిననిస్తలేడు. మంచిగా కలుపుకొని ఇలా ముద్ద పెట్టుకుందాం అనే వరకు ఇంకా ఎట్లా వేస్తుండు చూడండి మీరే. వాడికి తిని పెట్టిన ఒక ముద్ద పెట్టిన తర్వాత మళ్ళీ నాకు బౌల్లో వేసి కలిపి అమ్మా అని అన్నాడు. సో వాడు వేసి కలిపిస్తే మంచిగా 5 ఫింగర్స్ మంచిగా నోట్లో పెట్టుకొని తింటాడండి. అదొకటైతే గుడ్ హ్యాబిట్. పక్కకు అలా ఇచ్చేసిన తర్వాత వాడికి ఒక ముద్ద నోట్లో పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోడు. వాడితోనూ ఒక గగనం. ఏంటంటే ఒక గేమ్ లాగానే తినబెట్టాలి. ఇంకా ఒక ముద్ద ఇలా పెట్టుకుంటే రెడీ 1 2 3 రెడీ గో స్టార్ట్ అని అట్లా ఏదో ఒకటి వాడికి అలా ఇస్తే తింటాడు. చూడండి ఇప్పుడు అంతా అది చేసుకొని నాకేమో ఆకలిస్తుంది. వాడు ఎందుకు కలిగిండో వాడికి అర్థం కాదు, అట్లా వేస్తాడు. నిజంగా పిల్లల్ని చూస్తే ఆకలి, నిద్ర అదంతా ఎక్కడ పోతుందో. కానీ తల్లులకు ఎవరైనా కానీ తల్లులు చిన్నగా ఉన్నప్పుడు మొత్తం నిద్ర అదంతా అలా చేసి వాళ్ళని చూసుకోవాలి.
ఫైనల్ అయితే టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉందండి. మీరైతే ఒక్కటి గమనించండి, మనం ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ఈవెన్ వాటర్ టేస్ట్తో సహా నేను చెప్పేది ఏంటి అంటే 5 వేళ్ళు మనం అలా కలుపుకొని 5 వేళ్ళు మనం అలా నోట్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండి, మంచిగా కళ్ళు మూసుకొని ఆ టేస్ట్ అనేది నెమ్మదిగా నములుతూ మింగండి. ఆ టేస్ట్ అనేది మన టేస్ట్ అనేది నాలుకే కాదు మన మనసుకు కూడా తెలుస్తుంది. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.